సో జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశంకి ఫేవర్‌గా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి క్యాంపెయిన్‌లో తిరుగుతున్నారు అని ఈ మధ్య బాగా వీడియోస్ వచ్చాయి. అలాగే మనము యూట్యూబ్‌లో కూడా బాగా చూస్తున్నాం. ఇది ఎంతవరకు నిజం? ఎంతవరకు అబద్ధం? జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా సార్లు మనం కూడా చెప్పుకున్నాము. ఆయన ముందు నుంచి కూడా దూరంగా ఉంటున్నాడు రాజకీయాలకి. బట్ ఆయన్ని దూరంగా ఉంచట్లేదు రాజకీయాలు. ఆయన ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితి ఆయన కల్పిస్తున్నారు గానీ, చాలా స్ట్రిక్ట్‌గానే తను ఉంటున్నాడు. ఎంత వ్యతిరేకత వచ్చినా నోరైతే మెదపట్లేదు. చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు ఆ విషయంలో. నిజానికి అది చాలా మెచ్యూరిటీ ఉంటే గానీ సాధ్యం కాదు. మామూలుగా మనం చూస్తున్నాం అంతా ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో నోటిదోల బ్యాచ్ బాగా పెరిగారు. ఎవడు కూడా ఉండలేని పరిస్థితి ఉంటది. ఏదో ఒక టెంప్టేషన్‌కి గురవుతాడు. యెస్. ఎక్కడో మాట్లాడి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా మెచ్యూరిటీ ఉందని చెప్పాలి. ఎంత టెంప్టేషను, ఎంత రెచ్చగొట్టినా, అతను ఎంత అవమానకరంగా అవును. మాట్లాడినా, ఎక్కడ నోరు విప్పకుండా తన పని తను చేసుకొని వెళ్తున్నాడు. తన సినిమాలు, తన కెరియరు ఇవి చేసుకొని వెళ్తున్నాడు. అయినా కూడా సోషల్ మీడియా కావచ్చు, రాజకీయాలు కావచ్చు అతన్ని వదిలిపెట్టట్లేదు. ఆ రకంగా ఆయన్ని ఫస్ట్ ఏమో చంద్రబాబు నాయుడు మళ్ళీ మెల్లగా లాగుదామని ట్రై చేశాడు. సో, సీనియర్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు సర్జైన్ సందర్భంగా ఇతన్ని ఫిక్స్ చేద్దామని చంద్రబాబు ట్రై చేశాడు. అంటే ఈయనకి ఇష్టం కాబట్టి తాత అంటే, తాత సర్జయంతికి రాకుండా ఉండలేడు. ఉంటే అభిమానుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది అని చంద్రబాబు ఒక బ్రహ్మాండమైన వ్యూహాన్ని అయితే పన్నాడు. వచ్చినాడనుకో ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా లాగొచ్చు అనేది ప్లాన్ చేశాడు చంద్రబాబు. కానీ అది జరగలేదు. ఇతను అంతకంటే ముందు ప్లాన్ చేసి ముందుగానే తన బర్త్డేకి సంబంధించి అతను విదేశాల్లో ప్లాన్ చేసుకునేసి ఆ కారణం చెప్పి ఒక 1 వీక్ వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆ కమిటీకి చాలా జాగ్రత్తగా ఇతను కూడా ఒక వ్యూహం వేసి ఎస్కేప్ అయ్యాడు. సో దాని మీద కూడా విమర్శలైతే వచ్చాయి. ఇతను ఆయన వల్లే కదా ఇతను హీరో అయ్యాడు, ఆయన రూపం వచ్చింది కాబట్టి హీరో అయ్యాడు అన్న అభిప్రాయం వీళ్ళకుంది. నిజానికి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలని ఇదే నందమూరి ఫ్యామిలీ తారక రామ్‌తో దాదాపు 9 సినిమాల్ని ఒకే రోజు ప్రారంభించారు 2001లో. ఆ 9 సినిమాలు పక్కకెళ్ళి ఇతను హీరోగా పైకొచ్చాడు. అతను ఏమయ్యాడో మనకు తెలుసు. కెరీర్ అంతా పోయింది. చివరికి పాపం చనిపోయారు కూడా. సో అలాగా నందమూరి ఫ్యామిలీ ఇతన్ని ఓన్ ఎప్పుడూ చేసుకోలే. కానీ చంద్రబాబు ఏంటంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం 2009లో తనని ఉపయోగించుకుందాం ఎలక్షన్లో అనేసి అప్పుడు ఏంటంటే వైఎస్ఆర్తో చాలా టఫ్గా ఉంది సిచ్యువేషన్. అందుకని ఏం చేశాడంటే జూనియర్ ఎన్టీఆర్కి తనే సంబంధం కుదిర్చాడు. తనకు దగ్గర బంధువులు నార్నే వాళ్ళ అమ్మాయిని ఇప్పించాడు. దాని తర్వాత నందమూరి ఫ్యామిలీతో కూడా ఒకటి చేశాడు. చంద్రబాబు అనుకుంటే ఎవరినైనా కలపగలడు. సో అలాగా కలిపాడు. కలిపిన తర్వాత ఈ జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా ఎప్పుడైనా కూడా తన మదర్‌ని దూరం పెట్టారు, తనని దూరం పెట్టారని బాధ ఉంటుంది కదా! ఒక పెద్ద ఫ్యామిలీ కాబట్టి. తను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. వెళ్ళి ప్రచారం చేశాడు, అన్నీ చేశాడు. అప్పటికి ఇంకా లోకేష్ సీన్‌లోకి రాలేదు. అయితే అప్పుడు ఏమనుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు తర్వాత మనమే ఉంటాము పార్టీలో, ఒక లెగసీ మనకే వస్తది అని అనుకున్నారు. అప్పట్లో అంత మెచ్యూరిటీ కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి లేదు. వాళ్ళ అభిమానులు కూడా చాలామంది కాబోయే సీఎం అని తను ప్రొజెక్ట్ చేయడం ఇవన్నీ జరిగింది. దీంతో లోకేష్ రంగంలోకి వచ్చాడు. లోకేష్ రంగంలోకి వస్తే సహజంగానే కొడుకు పట్ల ఉండే ప్రేమ వేరే వాళ్ళ పట్ల ఎందుకు ఉంటుంది. అందుకని చంద్రబాబు కూడా లోకేష్‌ని సీఎం చేద్దామన్న నెక్స్ట్ తన తర్వాత తన వారసుడిగా సీఎం చేయాలనే కోరికతో లోకేష్‌ని గ్రూమ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ నిలబెడితే ఇప్పుడు కాదు అప్పట్లో అక్కడ లోకేష్ తేలిపోతాడు. అతని ఆహార్యం కానీ, అతని భాష కానీ అవన్నీ కూడా ఒక రాజకీయ యంగ్ డైనమిక్ లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏవి లేవు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, తర్వాత బాడీ కూడా ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఒక మెచ్యూరిటీ లేకుండా ఉండడం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడంటే అవన్నీ మారాయి. తన బాడీ మారింది, లాంగ్వేజ్ మారింది. ముఖ్యంగా పాదయాత్ర తర్వాత తన ఇమేజ్ కూడా మారింది. అంతకుముందు పప్పని అతన్ని ఎగతాళి చేయడం అవన్నీ కూడా ఇప్పుడు తగ్గింది. సో ఒక సీరియస్ యంగ్ పొలిటికల్ లీడర్గా అతను ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు ఇప్పుడు. కానీ అప్పట్లో అది లేదు. అందుకని చంద్రబాబు కూడా థ్రెట్‌గా ఫీల్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ఉంటే
మన లోకేష్ తేలిపోతాడు. సో మొత్తం జూనియర్ ఎన్టీఆర్కి కేడర్ కానీ నాయకత్వం కానీ మొగ్గు చూపుతుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది అనేది మెల్లగా పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. సో చంద్రబాబుని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అతను టిపికల్గా ఒక రాజకీయ నాయకుడు, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు అతను చేసింది కరెక్టే. అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఇది బాగా దెబ్బ తగిలింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే ఇక మనం కెరీర్ మీద దృష్టి పెడదామని డిసైడ్ అయ్యాడు. దీనివల్ల ఏమైందంటే కెరీర్ కూడా ఇబ్బంది అయింది. తెలుగుదేశంలో ముఖ్యంగా కమ్మ సెక్షన్ చాలా ప్రిడామినెంట్గా ఓపెనింగ్స్ని డిసైడ్ చేస్తుంది చాలా చోట్ల, విజయవాడ లాంటి చోట్ల. ఎందుకంటే థియేటర్లు అంతా వాళ్ళే లీజుకి తీసుకునేస్తారు, వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళే ఓపెనింగ్ ఉండాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు హీరోలకి. అలాగా ఇబ్బంది పెట్టారు చాలా సినిమాలకు కూడా. ఆయన ఇతను నిలదొక్కున్నాడు, ఎందుకంటే వన్ ఆఫ్ ద వండర్ఫుల్ యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్, కాబట్టి అతన్ని ఎవరు కూడా తొక్కలేకపోయారు. సో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నైజం ఇవన్నీ తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, రాజకీయాలు ఎలా ఉంటాయని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు రైట్ టైం కాదు మనకి రాజకీయాల్లోకి వెళ్ళడం అని చెప్పి కెరియర్ మీద అతను ఫోకస్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే చంద్రబాబు ఎప్పటికప్పుడు అతను ట్రై చేస్తున్నాడు, ఎందుకంటే చంద్రబాబుకి నందమూరి ఫ్యామిలీ అవసరం ఉంది. దానికోసమే మన బాలకృష్ణతో వియ్యం పొందాడు, బ్రాహ్మణిని పెళ్లి చేయించాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు స్ట్రాటజిక్గానే చేశాడు. ఎందుకంటే అతను కూడా పెద్ద ఎన్టీఆర్తో కూడా ఇదే స్ట్రాటజీ ప్లే చేసి భువనేశ్వరం పెళ్లి చేసుకున్నాడు. చంద్రబాబు ఏంటంటే యూనివర్సిటీ డేస్ నుంచి కూడా స్ట్రాటజీలు వేయడంలో ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి, ఆయన విజనరీ అంటారు కదా, ఖచ్చితంగా ఆయన కెరీర్కి సంబంధించి మాత్రం అతను గొప్ప విజనరీ, మిగతా విషయాలు పక్కన పెడితే. ఎందుకంటే తన కెరీర్ ఎలా ఉండాలి, ఎట్లా స్టెప్ వేస్తే ఎక్కడ ఎలా వస్తుంది, బ్రహ్మాండంగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో చంద్రబాబు ఏం చేశాడంటే ఇక్కడ సుహాసిని నిలబెట్టాడు, హరికృష్ణ కూతురు. ఎందుకంటే హరికృష్ణ ఇంకొక కొడుకైన మన కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే అన్నదమ్ములలాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళు, చాలా తెగ్గగా ఉంటారు. ఒక స్టోరీ కూడా ఉంది, హరికృష్ణ చనిపోకముందు వాళ్ళిద్దరి దగ్గర ప్రమాణం చేయించుకున్నాడని, ఎప్పుడూ విడిపోకుండా ఉండాలని, ఇవన్నీ చెబుతారు. ఎందుకంటే హరికృష్ణ కూడా చంద్రబాబుతో ఇబ్బందులు పడ్డాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్లో ఆమెమో ఆశపడింది రాజకీయంగా మనకి ఒక ఛాన్స్ వచ్చింది కదా అని. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేదు ఆమెకు. అప్పుడు కూడా ఏమనుకున్నారు, చంద్రబాబు భలే ప్లాన్ వేస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ని లాగేస్తాడు, ఎందుకంటే అక్క కోసం రావాలి అని. కానీ అతను వెళ్ళలేదు, స్ట్రిక్ట్గా ఉండిపోయాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య ఒక వారం ముందు వైసీపీ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. అక్కడక్కడ బ్యానర్లు కట్టడం అదంతా చేసి జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు అన్న ప్రచారం బలంగా మొదలుపెట్టింది. ఈ ప్రచారాన్ని అడ్డుకోవడం కోసం తెలుగుదేశం సంబంధించి నిన్న ఒక ట్వీట్ బయటకు వచ్చింది. ఆ ట్వీట్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో వస్తుంటే వాక్ చేస్తున్నప్పుడు అతను బ్లూ డెనిమ్ ప్యాంట్ వేసుకున్నాడు, పైన షర్టు, బ్లాక్ క్యాప్, బ్లాక్ గ్లాసెస్ ఇవి ఉన్నాయి. సో ఈ టీషర్ట్ షర్ట్ మీద సైకిల్ బొమ్మ ఉంది. సో అది పెట్టి కింద కామెంట్ పెట్టారు, ఇది పేటిఎం డాగ్స్కి క్లారిటీ కోసం, మన రక్తం మన బ్లడ్, సో చూసారా జూనియర్ ఎన్టీఆర్ మన వైపే ఉన్నాడు అనేది వాళ్ళు పెట్టారనమాట. సో దీన్ని తెలుగుదేశం వర్గాలు, కూటమి వర్గాలు జూనియర్ ఎన్టీఆర్ మాతోనే ఉన్నాడు, ప్రచారం మాకే చేస్తాడని ప్రచారం చేస్తున్నాడు. అయితే దీన్ని వైసీపీ ఖండించడం కోసం ఈ జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ వీళ్ళు పెట్టింది, అది ఫోటోషాప్లో వీళ్ళు పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ ఏమీ పెట్టుకోలేదని వాళ్ళు ఒక ఫోటో పెట్టారు, సైకిల్ లేని ఫోటో. అది కూడా ఫోటోషాప్, ఒకవేళ సైకిల్ ఉన్నా ఫోటోషాప్లో తీసేయచ్చు, సైకిల్ లేకపోయినా ఫోటోషాప్లో పెట్టచ్చు. కాబట్టి ఈ రెండు కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంత అమాయకంగా టక్కని ఎందుకు సైకిల్ పెట్టుకుంటాడు. సో అట్లాగే ఆయన వైసీపీకి కూడా ఏమీ చేయడు, ఖచ్చితంగా అతను న్యూట్రల్గా ఉండదలుచుకున్నాడు. ఎందుకంటే ఒకవైపు వెళ్తే తన కెరీర్కి ఇబ్బంది అవుతుంది. వైసీపీ వెళ్ళాడు అనుకోండి, వైసీపీ వైపు, ఇటు తెలుగుదేశం శ్రేణులు మొత్తం
పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా తనకి యాంటీ అయిపోతారు. తన సినిమాలకు ఆ మేరకు నష్టం జరుగుతుంది. అది ఇష్టం లేదు. రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకుంటే ఫుల్గా దిగాలి, లేదంటే కంప్లీట్గా దూరం ఉండాలి అనేది అతని పాలసీ. సో అలాంటప్పుడు అతను సైకిల్ పెట్టుకోడు, అట్లని వైసీపీకి కూడా సపోర్ట్ చేయడు. కానీ వీళ్ళు ఏంటంటే ఏదో కొంత మేరకి ఉపయోగించుకుందాం, ఎవరు ఉపయోగపడితే వాళ్ళని ఉపయోగించుకుందాం అనే పరిస్థితులు రెండు కూటములు ఉన్నాయి. అందుకని వైసీపీ వాళ్ళేమో, ఎందుకంటే అక్కడ వల్లభనేని వంశీకి ఎన్టీఆర్ క్లోజు, తర్వాత కొడాలి నానికి కూడా ఎన్టీఆర్ క్లోజు, అది మనకు తెలుసు. అందువల్ల వాళ్ళిద్దరు ఈ ప్లాన్తో చేస్తున్నారు. యాక్చువల్గా గత కొంతకాలంగా అక్కడెక్కడ లోకేష్ పాదయాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టడం, కొంతమంది వెళ్ళి స్లోగన్స్ ఇవ్వడం, జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అని, జూనియర్ ఎన్టీఆర్ రావాలని. ఒకసారి లోకేష్ ఓపెన్ కూడా అన్నాడు, నేను ఇన్వైట్ చేస్తాను, నన్ను రమ్మని. సో ఇది ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట వైసీపీ వాళ్ళు. ఆ మధ్య కూడా దొంగగా పోస్టర్లు వేసి వాళ్ళని కూడా పట్టుకున్నారు కూడా. సో ఇలాగా వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఎలిమెంట్ని తెలుగుదేశానికి నష్టం కలిగించే విధంగా వాడుకుంటున్నారు ఎప్పటి నుంచో. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ని మనకి అనుకూలంగా వాడుకుందాం అనేది వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మధ్య బాలకృష్ణ చాలా తీవ్రంగానే రియాక్ట్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ని ఖండించలేదు కదా అన్నప్పుడు ఐ డోంట్ కేర్ అన్నాడు. ఆయన కోపం ఉండడంలో ఆశ్చర్యం ఏం లేదు. బట్ కాకపోతే రాజకీయ నాయకుల లక్షణాలు ఆయనకి లేవు కాబట్టి ఆయన ఓపెన్గా అన్నాడు. అదే చంద్రబాబు, లోకేష్ ఇలాగా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ నాయకుల లక్షణాలు ఉన్నాయి. సో ఆ మేరకి నష్టము జరుగుతుందన్న భయం అయితే తెలుగుదేశం క్యాంపులో ఉంది. ఇప్పుడు ఎన్నికలు ఇంకా 18 రోజులు ఉన్న సమయంలో